హలో అండి, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రవి బండారి. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ తోడి నీడా ఫౌండర్ రాజేశ్వరి గారు. సో మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ బంధం, సంబంధం, సంభాషణలు, డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉండాలి మేడం? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నేనండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో మేడం అభిప్రాయ భేదాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం, డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఓకే. ఒకప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధం అంటే అసలు అది తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. డైవర్స్ లాంటివి లేవు. కష్టమో సుఖమో భరించాల్సిందే. ఇప్పుడు ఏంటంటే అసలు పెళ్ళికి ముందే చెప్పాలంటే ఆడవాళ్ళ రేషియో తగ్గిపోయింది. డిమాండ్ అండ్ సప్లై థియరీ ప్రకారం డిమాండ్ పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. దాంతో వాళ్ళ డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. ఎన్ని కండిషన్లు పెట్టుకుని పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లిలో కూడా ఏదో ఒక తేడాలు వస్తాయి. ఇద్దరు కలిసి 24 అవర్స్ జీవించడంలో ఎవరికి వాళ్ళకే స్వతంత్ర భావాలనే ఉంటాయి. పూర్వకాలంలో ఇలాంటి స్వతంత్ర భావాలు అసలు ఆడడానికి లేవు. ఇప్పుడు ముఖ్యంగా ఈ చదువు, ఉద్యోగం, అది సంపాదన వచ్చిన తర్వాత, ఫైనాన్షియల్లీ వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిన తర్వాత మగవాడి ప్రాతినిధ్యం తగ్గింది. నీ లెక్కేంటి, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపోయిన దారి నేను బతుకుతా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ బోల్డ్ ఉన్నాయి అనే ధోరణి ఆడవాళ్లలో బాగా పెరిగింది. తప్పైనా రైట్ అయినా ఆ భావన బాగా పెరిగింది. సగం కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం, స్త్రీలకు ఉండాల్సిందే. కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, ధీమా పెరిగిపోయింది. నా బ్రతుకు నేను బ్రతకలేనా అనే పరిస్థితి ఆడవాళ్ళలో వచ్చేసింది. సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు 190 మంది ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాల్లో ఉండటం వల్ల వాళ్ళు ఇన్ టైం రాలేకపోవటం, ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. ఇవాళ ఇంత లేటుగా వచ్చావేంటి, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానని భర్త అనొచ్చు. ఈవిడ ఏదో బాస్ ఏదో పని చెప్పాడు, లేట్ అయిందని చెప్పొచ్చు. కానీ అలా చెప్పరు. లేట్ అయితే ఏం చేస్తావు, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నీ ఎక్కువేంటి నా తక్కువేంటి, నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే విడిపోదాం. అంత చిన్న విషయానికి కూడా విడిపోవటం అనే మాట చాలా తేలికైపోయింది. సో దానివల్ల గొడవలు ఎక్కువ అవుతాయి. అంటే చిన్న చిన్న విషయాల్లో మనం సర్దుకోవాలనే భావన ఇద్దరికీ ఉండాలి. స్త్రీకి ఉండాలి, పురుషుడికి ఉండాలి. అందులో స్త్రీకి ఒక పాలు ఎక్కువ ఉండేది ఇది వరకు. ఇప్పుడు అది కంప్లీట్గా తగ్గిపోయింది. నీ లెక్కేంటి, నేను సంపాదిస్తున్నాను, ఇంకా చెప్పాలంటే నీ ప్యాకేజీ కంటే నా ప్యాకేజీ ఎక్కువ, నాకే ఆదాయం ఎక్కువ ఉంది, అంచేత నువ్వు పడి ఉండాల్సిందే అన్న ధోరణి బాగా ప్రబలిపోవటం వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు తత్వం అనేది తగ్గిపోయింది. మెయిన్ ఏంటంటే సర్దుబాటు తత్వం తగ్గిపోవడం అనేది చాలా ప్రధానమైన కారణం. చిన్న ఇప్పుడు ఇవాళ ఈవిడ సినిమాకి వెళదాం అనుకుంది, ఆయనకు కుదరలేదు. ఇవాళ కాదులే, రేపు సండే వెళ్దాం ఏదో చెప్పాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనా, ఒక్కతిని వెళ్ళిపోతానంటూ లేదా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. అంతేగాని ఈ కోరిక 4 రోజులు పోస్ట్ పోన్ చేసే అభిప్రాయం ఆవిడకి లేదు. నేను ఇవాళ వెళ్ళాలనుకున్నాను, నువ్వు ఎప్పుడు ఆదివారం అంటే అప్పటిదాకా నేను ఎందుకు ఆగాలి, నేను వెళ్ళిపోతాను అంతే. పూర్వం అలా ఉండేది కాదు కదా. ఏదో భర్త చెప్తే ఇవాళ కాదు ఇంకొక రోజు చూద్దామంటే అప్పటి వరకు వీళ్ళు ఎదురు చూడడమే ఉండేది తప్ప కాదని స్వతంత్రంగా చేసే పరిస్థితి లేదు ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే మా ఇష్టం, నువ్వు తీసుకెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేదంటే నా ఫ్రెండ్తో వెళ్ళిపోతాను. ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తర్వాత సంగతి. అంచేత ఏ విషయంలోనూ కూడా తగ్గేదే లేదు అన్నట్టు, పుష్ప సినిమా లాగా తగ్గేదే లే అన్నట్టు అయిపోయింది. ఓకే. అంటే ఇట్లాంటి థాట్, అంటే ఈ ఆలోచన విధానానికి ఆడవాళ్ళు వచ్చేసారు మ్యారేజ్ తర్వాత. అవును. అంటే దీనికి ముందు, మ్యారేజ్కి ముందు పేరెంట్స్ పెంపకం ఏమన్నా లోపం ఉందంటారా? పెంపకం లోపం అని పూర్తిగా చెప్పలేమండి. అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇది వరకు 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు, అయినా కూడా ఒక డిసిప్లిన్లో పెంచేవాళ్ళు, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో పెంచేవాళ్ళు. ఇలాగే ఉండాలి, మీరు అలా చేయకూడదు. తర్వాత పేరెంట్స్ పట్ల భయభక్తులు ఉండేవి పూర్వం పిల్లలకి. ఇది చేయకూడదంటే చేసేవాళ్ళు కాదు. అమ్మ తిడుతుందో, నాన్న తిడతాడనే భయాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లల్ని కంటున్నారు. సో దాంతో గారాబం పెరిగిపోయింది పిల్లలకి. ఇక కంటామా, ఇక పెంచుతామా, ఉన్నది వీళ్ళిద్దరే కదా అని వాళ్ళకి గారం చేయడం పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే తల్లి తండ్రి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం ఒక కారణం. ఇద్దరు వెళ్ళిపోయి వీళ్ళ మీద స్పెషల్ అటెన్షన్ పెట్టలేకపోతున్నారు పిల్లల మీద. ఏదో ఆయాలో ఇంట్లో పని వాళ్ళ మీదనే వదిలేస్తారు. వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తారు, వస్తారు, వాళ్ళ జీవితం వాళ్ళది అయినట్టు అయిపోయింది. వాళ్ళు ఏదైనా కావాలని నాకు గొడవ చేశారనుకోండి, ఒక డ్రెస్, ఒక హోటల్కి వెళ్దామో, పిల్లలు ఏదో ఇది కావాలని మారం చేస్తారు. ఇదివరకు అయితే అలా ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పోన్లే పాపం అడుగుతున్నాడు కదా అని వాళ్ళు విసిగి వచ్చిపోయి ఇక వీళ్ళని సరదీసే ఓపిక లేక, సరే పదా నీకు డబ్బులు ఇస్తాను కొనుక్కో, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో. డబ్బులు చేతిలో ఉన్నంత కాలము మనకి ఏ దిగులు లేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ బోర్డు దొరుకుతున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఇవాళ
ఇమీడియట్గా ఒక అరగంటలో ఇంట్లో వస్తూ ఉంటుంది. అంచేత పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అటెన్షన్ పే చేయడానికి పేరెంట్స్కి టైం లేదు. మెయిన్ ఓకే. టైం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అది పిల్లలు అడిగింది తీర్చేయటం. అంటే గొడవ తగ్గిపోతుంది కదా, వాడి వాళ్ళ అడిగింది ఇవ్వకపోతే వాడు గోల్ చేస్తాడు, కింద పడి దొల్లుతాడు, కోపం వస్తుంది. ఎందుకు వాడి కోపం తెప్పించడం, మనం కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాము, ఇప్పుడు ఇంత తీరిక లేదు వీడిని సరదేయడానికి అని ఓకే బాబు తెచ్చుకో అనడం పేరెంట్స్లో కూడా అలవాటు అయిపోయింది. దాంతో పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే మనం గట్టిగా గొడవ చేస్తే పేరెంట్స్ మన మాట కాదన్నారు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు పిల్లలు కూడా. దాంతో వాళ్ళు ఏదైనా సరే గట్టిగా గొడవ చేయడం, భోజనం చేయకపోవడం, పళ్ళు విసిరుకోవడం, ఏదో ఒకటి మొదలు పెడతారు గొడవ. ఆ గొడవ చేస్తేనే పేరెంట్స్ లొంగుతారు అన్న భావన వాళ్ళల్లో బలపడిపోతుంది. దీనివల్ల వీళ్ళు బలపడిపోయింది కాబట్టి వాళ్ళు అంతే చేస్తారు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి వీళ్ళు గట్టిగా గొడవ చేస్తారు. ఆ రెండు అది ఒక విష సర్కిల్ లాంటిది అది. అంచేత పేరెంట్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, డిసిప్లిన్ ప్రత్యేకంగా పిల్లల పట్ల ఆ కాన్సన్ట్రేషన్ చూపించాలి, వాళ్ళకి టైం పెట్టాలి. టైం పెట్టి వాళ్ళ క్రమశిక్షణలో ఉంటున్నారా లేదా, మంచి పద్ధతిలో ఉంటున్నారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి హై స్కూల్లో చదివే పిల్లలు కూడా సిగరెట్లు, గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారంటే ఎలా పడిపోతున్నారు? పేరెంట్స్కి టైం లేదు చూడడానికి. ఇద్దరు ఉద్యోగాలు, డబ్బులు సంపాదిస్తున్నారు లక్షలు, ఏం లాభం? పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోలేకపోయిన తర్వాత లక్షలు ఏం చేసుకుంటాం? అలా నేను పేరెంట్స్ని తప్పు పట్టడం లేదు. ప్రత్యేకం మనం కూడా మన పిల్లలు వీళ్ళ పట్ల మనం శ్రద్ధ పట్టాలి. ఇప్పుడు ఒక మార్కులు తక్కువ వచ్చాయంటే ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టేయడంతో నా పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. వాడు ఎందుకు అసలు ఆ సబ్జెక్ట్లో మార్కులు వస్తున్నాయి? సబ్జెక్ట్ పట్ల వీక్గా ఉందా, లేదా వాడికి ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ లేదా అనే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే తీరిక, ఓపిక పేరెంట్స్కి కూడా లేవు ఈ రోజుల్లో. ట్యూషన్ పెట్టేయడంతో మన బాధ్యత అయిపోయింది అనుకుంటారు. ట్యూషన్ మాస్టర్ వస్తాడు, ఏదో చెప్తాడు, ఆయన ఏదో చెప్తాడు, వీడు ఏదో వింటాడు, చివరికి వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అంచేత పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి తప్పనిసరిగా ఉంది. ఓకే. అది లేనప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఓకే. అంటే మేము భార్య భర్తలు మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు తరచుగా వస్తూ ఉంటాయి. అవును. సో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రాకుండా ఉండి వాళ్ళ డిస్కషన్ ఎలా ఉండాలి మేడం వాళ్ళిద్దరి మధ్యలో? అసలు గొడవలకి కారణం ఏంటంటే ముఖ్యంగా దాంపత్యం అన్యోన్యంగా ఉండాలి. అంటే ఒకరిది కాదు అంటే నేను ఎందుకు అది కాదు, నేను ఎందుకు మానాలి అనే పంతం, పట్టుదల కాకుండా సరే ఆయన చెప్తున్నాడు కదా చూద్దామనే విషయం భార్యలో ఉండాలి. అలాగే భార్య చెప్పింది కాబట్టి ఆవిడ కోరిక తీర్చాలనే అభిప్రాయం భర్తలోనూ ఉండాలి. ఆ ఇద్దరి మధ్యన సరైన అవగాహన ఉండాలి. అన్నిటికీ మించి నమ్మకం ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. ఆ నమ్మకం అనేది లేనప్పుడు ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఇవాళ నాకు ఆఫీస్లో లేట్ అయింది అన్నాడు అనుకో, ఈయనకి ఆఫీస్లో లేట్ అయిందా, ఏమైనా గర్ల్ ఫ్రెండ్తో పోతున్నాడా అని వీడు చెక్ చేస్తుంది. చెక్ చేసి ఎక్కడున్నావు ఒకసారి నాకు వీడియో కాల్ చెయ్యి అంటే, అదే ఎక్కడో కార్టూన్ చదివాను, వాడు మిక్సీ ఆన్ చేయి అంటుంటుంది వాళ్ళ ఆవిడ, వాడు ఆ మిక్సీ పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ మిక్సీ ఆన్ చేసి చూపిస్తుంటాడు. అంచేత నమ్మకం అనేది లేకపోవడం కూడా ప్రధానమైన అంశం. ఆ నమ్మకం లేని పరిస్థితులు కూడా అలాగే వస్తున్నాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. దాంతో ఆ నమ్మకాలు తగ్గిపోతున్నాయి. నమ్మకం ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఈవేళ వెళ్ళమంటే నువ్వు ఎందుకు రాలేదు, నీకు నిజంగా ఆఫీస్లో పని ఉందా, నువ్వు క్యాంపుకి నిజంగా ఎడుతున్నావా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోటైనా ఎడుతున్నావా అనే పరిస్థితులు వచ్చేసాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి భార్యాభర్తలు అన్న తర్వాత. భార్యాభర్తలే కాదు, ఏ ఇద్దరి మధ్యన సంబంధం ఉండాలన్నా అది స్నేహితులు కానీ ఎవరు కానీ ఒక నమ్మకంతో వెళ్ళాలి. రెండోది ప్రతి చిన్న విషయానికి పంతాలు పట్టింపులకు పోయి గొడవలు పెంచుకోకుండా కాస్త ఒక్క మెట్టు తగ్గితే నష్టం లేదు కదా, ఈవేళ ఆయన వద్దన్నాడు ఆగితే నష్టం లేదు కదా అనే ఓర్పు, ఓపిక, సహనము ఇద్దరిలో ఉండాలి. ఆడదానికే ఒకప్పుడు ఉండాలి, ఇప్పుడు ఇద్దరిలో ఉండాలి. ఎవరికి లేకపోయినా సరే గొడవలు వస్తాయి. అంచేత ప్రధానంగా ఇద్దరి మధ్యన ఉండవలసింది అండర్స్టాండింగ్. అంటే ఒకరినొకరు సరిగా సవ్యంగా అర్థం చేసుకోవటం, అపార్థాలకి తావివ్వకుండా చేయడం. థర్డ్ పార్టీ ఎవరైనా ఏదైనా నీ మైండ్లో పెడితే దాన్ని తీసి పక్కన పడేయడం, చెప్పుడు మాటలు వినకపోవటం. మీ ఆయన పలానా ఎవరితోటో మాట్లాడుతుంటే నేను చూసానే అందనుకో, ఇక ఈవిడికి అనుమానమే వచ్చేస్తుంది. ఆయన ఏదైనా ఆఫీస్ విషయం మాట్లాడి ఉంచవచ్చు, ఆయన లేనప్పుడు ఆయన ఫోన్లు చెక్ చేయడం. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫోన్లు చెక్ చేయడం, ఫోన్లలో ఏమేమి పేర్లు ఉన్నాయో చూసుకోవడం, ఆడదాని పేరు ఎక్కడైనా ఉంటే వెంటనే వాడిని అడగడం, ఎవరి రోజా అని అడగడం, ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు లేకపోవటం. చేత ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. రెండోది అవగాహన, అంటే అవతల వ్యక్తిని సరిగా మనం అర్థం చేసుకోవటం. చిన్న చిన్న విషయాలకి గొడవ పడకుండా కాస్త ఓర్పు, సహనం వహించినాడు ఆ దాంపత్యం చక్కగా ఉంటుంది గ్యారంటీగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా సంబంధం, బంధం ఎలా ఉండాలని చాలా చక్కగా చెప్పారు. చూసారు కదండి, భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మెయిన్గా నమ్మకం అనేది ఉండాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నేను మీ రవి బండారి.